వందనాలండి. మరి ఈరోజు మన వాక్య భాగం మొదటి రాజుల గ్రంథము 20వ అధ్యాయాన్ని చదువుతున్నాము. ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు ఒకసారి ముందుగా 18వ అధ్యాయం ఒకసారి చూసుకుంటే ఏలియా మరి ఏ విధంగా అక్కడ బయలుదేవతను చంపాడో, ఆ దేశం మీదకి దేవుడు ఏ విధంగా ఏలియాని పంపించి అక్కడ బయలుదేవతను చంపి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ దేశం అంతా కూడా అంతకుముందు రాజు లేదంటే ఆహాబు రాజు ఇంకా భయంకరమైన పాపంలో నడిపించాడని మనం అంతకుముందు చదివాం. కాబట్టి అలాంటి దేశాన్ని దేవుడు మరి బాగు చేయడానికి ఏలియాని పంపించి మరి ఏలియాని అక్కడ మరి బయలు ప్రవక్తలు అందరినీ కూడా అక్కడ హతం చేసి చేయడం మనం చూస్తున్నాం. తర్వాత మరి అంటే రాజు ఎదురుగుండానే మరి ఆహాబు రాజు దగ్గర ఎదురుగుండానే మరి ఈ కార్యం చేశాడు. తర్వాత ఏలియా అక్కడి నుంచి పారిపోవటం, మరి అతను చంపేశాన్ని చెప్పినప్పుడు అతని నుంచి పారిపోవటం మనం చూస్తున్నాం. అయితే అక్కడ జరిగిన తర్వాత అంటే ఆహాబు అంటే ఎంత చెడ్డవాడో అనేది మనందరికీ ముందుగానే తెలుసు. అయితే ఇక్కడ ఈ యొక్క అధ్యాయం చదువుతున్నప్పుడు దేవుడు ఆహాబుకు కూడా సహాయం చేయడం అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ ఇది అంటే ఎలాంటి అంటే దేవుడు యొక్క మనసు ఎలాంటిదో ఈ అధ్యాయం చదువుతున్నట్టు అర్థమవుతుంది. ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు, తన బిడ్డల పట్ల దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకా ఆహాబు విషయంలో దేవుడు సహాయం చేశాడు అంటే ఎంతసేపు ఆహాబు యెజెబెలు అనగానే మనకు నిజంగానే ఎప్పుడు కూడా ఆహాబు మంచోడు కాదు, యెజెబెలు కూడా వాళ్ళిద్దరు కూడా కాదు, యెజెబెలు ఆత్మను మనం బంధిస్తాం, ఆహాబు ఆత్మను బంధించి మనం ప్రేయర్ కూడా చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు వీళ్ళకు కూడా మరి ఆహాబు కూడా దేవుడు సహాయం చేసే విషయాన్ని చూసినప్పుడు ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు అంటే చదివాం, కానీ ఇప్పుడైతే మరి ప్రత్యేకంగా చదువుతున్నాం కాబట్టి ఇంకా అర్థమవుతుంది దేవుడు ఆహాబు కూడా సహాయం చేశాడు అనేది అర్థమవుతుంది. ఇక్కడ వాళ్ళు ఈ బెన్హదదు మరి రాజు వచ్చి అక్కడ అందరూ అక్కడ చెప్తున్న మాట వచ్చి అక్కడ ముట్టడి వేసి దాని మీద యుద్ధం చేసి ఏమంటున్నాడంటే, నీకు కలిగిన బంగారము, వెండి, బంగారము, భార్యల్లోను పిల్లల్లోను సౌందర్యం గలవారు నా వేరని సెలవిచ్చినాడని వర్తమానం తెలియజేశాను. అంటే రాజు మరి యుద్ధానికి వచ్చినప్పుడు బంగారము, వెండి ఆ యొక్క ప్రదేశాలను ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ మాట, నీ భార్యలు నీ పిల్లలు సౌందర్యం గలవారు కూడా నా వారే అని బెన్హదదు వాళ్ళందరినీ కూడా నాకు పంపించేయని చెప్పేసి చెప్పడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే దానికి ఈయన అయితే ఒప్పుకోలేదు, కానీ ప్రజలందరితో మన పెద్దలందరినీ పిలిచి చెప్పడం మనం ఇక్కడ తర్వాత అందులోనే ఒక ప్రవక్త వచ్చి అట్లా కాదని చెప్పేసి అక్కడ మీరు యుద్ధానికి వెళ్ళండి అని చెప్పి మరి అక్కడ యుద్ధంలో గెలవడం, మరి యవనులను పంపిస్తూ అంటే ఎలా గెలుస్తారంటే ఇక్కడ ఉన్న యవనులందరినీ పంపిస్తే వాళ్ళు యుద్ధం చేస్తారని చెప్పారు. ఆ యవనులు కూడా ఎంతమంది ఉన్నారంటే 230 మంది ఉన్నారు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే అసలు రాజులే ఎంతమంది ఉన్నారంటే తన యుద్ధ గుర్రంలను రథములను సమకూర్చుకున్న 32 రాజులుండగా సిరియారాజు బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చి బయలుదేరాడు. 32 రాజులు వారి సైన్యాన్ని అందరినీ కలిసి వేసుకెళ్తే వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే 230 మంది యువకులు ఉన్నారంట. వారితో కలిసి యుద్ధానికి వెళ్ళడానికి, వారితో కలిసి ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా లెక్కించుకుంటే మొత్తం 7,000 మంది, 7,000 మరి 230 మందితో వీళ్ళు యుద్ధానికి వెళ్తే మరి దేవుడు అక్కడ గొప్ప కార్యం చేయడం అనేది మనం చూస్తున్నాం. మరి ఆహాబు విషయంలో మరి దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే దేవుడితో కలుగజేసుకొని అక్కడ వారి మీద యుద్ధాలను జయించడం అనేది మనం చూస్తున్నాం. తర్వాత కూడా చూస్తే మళ్ళీ సంవత్సరం తర్వాత వాళ్ళు యుద్ధానికి వస్తారు. నువ్వు మళ్ళా సిద్ధపడి ఉండని చెప్పేసి మరి ప్రవక్త ద్వారా మళ్ళీ ఆహాబు చెప్పినప్పుడు, ఎందుకంటే దేవుడు ఎందుకు ఈ మాట చెప్పించాడు అంటే దేవుడు చేసిన కార్యం ఎప్పటికన్నా మరి ఆహాబు గ్రహిస్తాడు. ఎందుకంటే అంతకుముందు మరి ఏలియా చేసింది మరి గ్రహించాడో లేదో తెలియదు. అంటే మరి ఇప్పుడు అంటే దేవుడు మరి మళ్ళా అంటే ఆహాబు పక్షాన అంటే ఇజ్రాయెల్ పక్షాన దేవుడు ఉన్నాడు అనే గ్రహింపు అనేది కనీసం ఆహాబుకు వస్తుంది అనేది మరి దేవుని ప్రణాళిక అనుకుంటా. మళ్ళా సంవత్సరానికి వాళ్ళందరూ సమకూర్చుకుని వస్తారు, మీరు జాగ్రత్తగా ఉండండి అంటే దేవుడు కనీసం ఆ టైంలో ఉన్న పశ్చాత్తాపడి దేవుడి వైపు మరి ఆహాబు తిరిగితే తన ప్రజలను కాపాడుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు, నా పక్షాన దేవుడు ఉన్నాడు అని తెలుసుకోవడానికి. ఎందుకంటే బయలుదేవతలు ఏమీ చేయలేరు. ఎందుకంటే ఆ రోజు ఆ బలు అర్పించినప్పుడు 450 మంది బయలుదేవతలు వచ్చి
బలి అర్పించడానికి వచ్చినప్పుడు మరి అక్కడ ఏ అగ్ని దిగలేదు, మరి అది ఏమీ కాలేదు. కానీ ఏలియా ఒక్కటే ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి అదంతా కూడా మరి అక్కడ దేవుడు అక్కడ బలి అంగీకరించడం, వాళ్ళందరినీ చంపేయడం అనేది చూస్తాం. అంత గొప్ప దేవుడు ఈయనకి మనసులో ఉంది, కానీ బయట అయితే పడట్లేదేమో అని అనిపించింది. ఎందుకంటే దేవుడు సహాయం చేస్తాడంటే ఎక్కడో చోట దేవుడు అంటే అక్కడ కొంతమంది దేవుని వైపు తిరిగారు. ఎందుకంటే అక్కడ చేసిన కార్యాన్ని బట్టి యెహోవా వైపు కొంతమంది ప్రజలు తిరిగారు కాబట్టి దేవుడు అక్కడ కార్యం చేస్తున్నాడు. ఇంకా అందరూ కూడా మరి గ్రహించాలి. ఎందుకంటే యుద్ధం చేసి మరి అంతమంది మరి 32 మంది రాజులున్న ఆ యొక్క సైన్యాన్ని గెలవడం అంటే అది మామూలు విషయం కాదు. అది కేవలం దేవుడు తోడు ఉంది కాబట్టి గెలిచారనే విషయాన్ని వీళ్ళు గ్రహించి మళ్ళా దేవుడి వైపు తిరుగుతారేమో. దేవుడు ఒక సంవత్సరం పాటు ఆహాబుకి మరి టైం ఇచ్చారండి మళ్ళీ. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు రావడానికి సంవత్సరం పడుతుంది. మళ్ళీ సంవత్సరానికి వాళ్ళందరూ మళ్ళీ పోగేసుకుని వస్తారు కాబట్టి ఒక సంవత్సరం పాటు ఆహాబుకి దేవుడు సమయం ఇవ్వడం అనేది మనకి ఇక్కడ చూస్తాం. ఎందుకంటే ఆ టైంలో ఉన్న మరి కనీసం ఆయన బట్టి కాకపోయినా పెద్దల బట్టి కాకపోయినా ఎవరన్నా వచ్చి దేవుడు ఇలా సహాయం చేశాడు కాబట్టి మనం దేవుడి మీద ఆధారపడదాం, మళ్ళీ వాళ్ళు సంవత్సరానికి వస్తారంట మళ్ళా అని ఎప్పుడైతే వాళ్ళు అంటే దేవుడు మరి ఆ విధంగా ఆలోచించి చూడొచ్చు. కానీ మరి వీళ్ళైతే మరి ఎలా ఉన్నారని చూసి ఇక్కడ వీళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళు ఎలా ఉన్నారని చూస్తే మనం ఒకసారి 26వ వచనం చూస్తే, కాబట్టి మొదటి సంవత్సరం బెన్హదదు సిరియన్లు సమకూర్చుకొని లెక్క చూసి బయలుదేరి పోయి ఇజ్రాయిల్తో యుద్ధము చేయడానికి అఫేకునకు వచ్చాను. ఇజ్రాయిల్ వారందరూ పోగు చేయబడి సిద్ధమైన వారిని ఎదిరింప బయలుదేరి ఇశ్రాయేలు వారు మేకపిల్లల మందలు రెంటి వలె వారి ఎదుట దిగియుండిరి గాని దేశము సిరియన్ల చేత కప్పబడి ఎలా ఉన్నారంటే మేక పిల్లల్లాగా 2 మందల్లా ఉన్నారంట వీళ్ళు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే మొత్తం అంతా కూడా ఎలా ఉన్నారు, దేశం అంతా ఆక్రమించి ఉన్నట్లుగా మనం ఇక్కడ మనం చూస్తున్నాం. అలాంటి వాళ్ళ మీదకి మరి దేవుడు అంటే అలాంటి వాళ్ళకి మీరు అలా వస్తారు కాబట్టి దేవుడు ముందుగానే మరి సిద్ధపరిచాడు. అక్కడికి దైవజనుడు అన్నాడు. అప్పుడు దైవజనుడు వచ్చి ఇజ్రాయేల్ రాజుతో ఇట్లాంటి యెహోవా సెలవిచ్చినదేమనగా సిరియన్లు యెహోవా కొండలకు దేవుడే కానీ లోయలకు దేవుడు కాడని అనుకొందరు. అయితే నేను యెహోవా నేను అన్నట్లు ఈ గొప్ప సమూహము మీ చేతికి అప్పగించేదను. కాబట్టి ఇలాంటి పరిస్థితి అంటే మొత్తం అంతా కప్పేసి ఉన్నానంట. అయినా సరే వీళ్ళు ఎంతమంది 2 మేకపిల్ల మందలాగా కనపడుతున్న వీళ్ళకి దేవుడు ఎంతగా బలపరిచాడు, మరి ఎంతగా యుద్ధం చేయడానికి వారికి సహాయం చేశాడు అనేది మనకి వాళ్ళందరినీ కూడా మీ చేతికి అప్పగిస్తాను ప్రవక్త ద్వారా మళ్ళా మరి అక్కడ ఆహాబ్తో మాట్లాడి మరి అక్కడ యుద్ధానికి మరి సిద్ధం అయ్యారు. అంటే ఇలాంటి పరిస్థితి నిజంగా దేవుడు ఎంతమంది ఉన్నారనేది కాదు, కానీ దేవుని సహాయం ఉంటే మరి ఎలా మరి జయించగలుగుతాము అనేది కూడా మనం ఇక్కడ అర్థమవుతుంది. మరి ఇదే సంగతి ఒకసారి యెహోషువ గ్రంథము 11వ అధ్యాయంలో కూడా చూసినప్పుడు 11 నుంచి చదివితే యెహోషువ గ్రంథము 11వ అధ్యాయం యాబీను జరిగిన వాటిని గురించి విని మాదోను రాజైన యోబాబుకును షిమ్రోను రాజుకును అక్షాపు రాజుకును ఉత్తర దిక్కుననున్న మన్య దేశములోను కిన్నెరెతు దక్షిణ దిక్కుననున్న అరాబాలోను షెఫేలాలోను పడమటనున్న దోరు మన్యములోను ఉన్న రాజులకును తూర్పు పడమటి దిక్కుల యందలి కనానీయులకును అమోరీలకును హిత్తీయులకును పెరిజ్జీయులకును మన్యంలోనున్న యెబూసీయులకును మిస్పా దేశమందలి హెర్మోను దిగువ నుండు హివ్వీయులకును వర్తమానము పంపగా వారు సముద్ర తీరమందలి ఇసుక రేణువులంత విస్తారముగానున్న తమ సైనికులనందరినీ సమకూర్చుకొని విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరిరి. ఆ రాజులందరూ కూడుకొని ఇజ్రాయేలీలతో యుద్ధము చేయుటకు మేరోము నీళ్ల యొద్దకు వచ్చి దిగగా యెహోవా వారికి భయపడకుము, రేపు ఈ వేళకు ఇజ్రాయేలీల చేత సంహరింపబడిన వారినిగా నేను వారినందరినీ అప్పగించెదను. నీవు వారి గుర్రముల బుదికాలి నరములను తెగకోసి వారి రథములను అగ్ని చేత కాల్చుదువని యెహోషువతో సెలవిచ్చాడు. చాలా అంటే మరి ఇక్కడ ఎంతమంది వచ్చారంటే ఇజ్రాయేల్ మీదకి ఎలా వచ్చి ఇసుక రేణువులు అంత విస్తారం, సముద్ర తీరం అందరి ఇసుక రేణువులు అంత విస్తారంగా తన సైనికులందరూ సమకూర్చుకొని విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరారు. ఇక్కడ కూడా చూస్తే ఇసుకరేణులు సముద్రంలో ఉన్న ఇసుకరేణులు అంటే మరీ సన్నపడదు, మామూలు మన ఇసుకరేణు అక్కడికి చాలా తేడా ఉంటుంది. అది అలా మనుషులు ఎలా వచ్చారు అంటే అలాంటి అంటే ఎంతమంది వచ్చారు, అన్ని దిక్కుల నుంచి కూడా వచ్చేసి అక్కడ ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, మీరు భయపడకముందు ఈ వేళకు రేపు ఇజ్రాయేల్ చేత సంహరింపబడిన వారిని నేను వారిని అప్పగించను. ఈ విధంగా దేవుడు మరి యెహోషువ టైంలో కూడా అంత విస్తారంగా ఉన్నప్పుడు కూడా దేవుడు అది ఉన్నది కొద్ది మంది అయినా కానీ దేవుడు ఎంతగా సహాయం చేశాడంటే యెహోషువతో చెప్పి
ఆ, అక్కడ కూడా సహాయం చేశాడు. మరి ఇక్కడ కూడా చూసినప్పుడు మరి ఈ విధంగా మరి ఆహాబు కూడా ఈ విధంగా సహాయం చేయటం, ఎంతమంది ఉన్నారని విపరీతంగా మరి వాళ్ళ ఆవరించి లక్ష ఉన్నారంట. మందిని హతం చేసింది. వీళ్ళు 1,00,000 మందిని హతం చేసినప్పుడు వాళ్ళు కొంతమంది శేషించిన వారు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ వెళ్ళిపోయి రాజు దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళి ఆ, నడడానికి గదులలో గదులలో చొరగా త్వరగా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నడుమునకు గోనెలు కట్టుకుని తన మీద తాళ్ళు వేసుకుని ఇజ్రాయేల్ పోదుము, ఎందుకంటే వెళ్ళి క్షమాపేక్ష రాజు పెడతాడేమో, ఆయన దయాపరుడు అని చెప్పేసి వీళ్ళు వెళ్ళటం అనేది జరిగింది. వీళ్ళు వెళ్ళిన తర్వాత మరి నిజంగా మరి అక్కడ ఆయన అలాగే చేశాడు. అయితే దేవుని చిత్తం ఏంటంటే వాళ్ళందరినీ కూడా చంపేయాలండి. కానీ వీళ్ళు మరి ఈయన దయాపరుడు, నువ్వు మంచోడివి అని చెప్పేసి చెప్పడానికి పొంగిపోయి మరి ఆయన వాళ్ళతో సంధి చేసుకోవడం అనేది జరిగింది. అయితే ఈ సంధి చేసుకోవాల్సినంత అవసరం ఏముంది, ఇంక ఆల్రెడీ గెలిచిపోతున్నారు, వాళ్ళందరూ చాలా మందిని చంపేశాడు. కానీ మళ్ళీ మీకు బంగారము ఇవన్నీ మీకు ఇస్తానంటే ఆల్రెడీ గెలిచిన తర్వాత బంగారము వెండి ఆ రాజ్యం అంతా ఈయనదే అవుతుంది. కానీ మరి ఈయన వెళ్ళి మళ్ళీ వాళ్ళతో సంధి చేసుకుని మళ్ళీ దానిలో చేసుకోవడం, అంతకుముందు ఆశా రాజు కూడా మరి అలాగే చేశాడు. వెళ్ళి కొద్ది వెండి బంగారం ఇచ్చి మరి అక్కడ సంధి చేసుకున్నప్పుడు దేవునికి విరుద్ధంగా వెళ్ళినప్పుడు అతనికి కాలు మీద పుండు వచ్చింది. మరి ఇక్కడ కూడా ఇది కూడా ఎలా ఉన్నాడంటే దేవునికి విరుద్ధంగానే వెళ్ళాడు. అంతేగాని దేవునికి అంటే వాళ్ళు వచ్చి సరెండర్ అయిపోయారు కదా అని చెప్పేసి కొద్దిగా సంధి చేసుకుందాం, నేను నీ ప్రాణంతో వదిలేస్తాను అని మరి దేవుడు అక్కడ యుద్ధం చేసినందుకు వాళ్ళందరినీ కూడా అర్థం చేసేయాలి, వాళ్ళందరినీ కూడా నాశనం చేసేస్తే వీళ్ళందరూ కూడా మళ్ళీ అక్కడ ఇంకోసారి మరి విరోధం అనేది ఉండదు, మరి శత్రువులు అనేది ఉండరు. కానీ ఇక్కడ ఏం చేసింది ఏంటంటే మళ్ళా దేవునికి విరోధంగానే, దేవుడు సహాయం చేస్తున్నా కానీ దేవునికి విరోధంగానే వెళ్ళి మరి అందరితో కూడా సంధి చేసుకున్నాడు. సంధి చేసుకుని వాళ్ళకు ప్రాణభిక్ష పెట్టడం అనేది జరిగింది. కాబట్టి ఈ విధంగా అంటే దేవుడు ఎంత సహాయం చేస్తున్నాడు, మనం ఎలా ఉన్నాము అనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. నిజంగానే దేవుడు చిన్న చిన్న విషయాలు మనం దేవునికి కొద్దిగా సరెండర్ అయితే చాలు, దేవుడు ఎంతగానో సహాయం చేయడానికి ఇష్టపడతాడు. మనం చేసే ప్రార్థన ఆ చిన్నదానికే మనం పొంగిపోయి మరి చిన్న చిన్న విషయాల్లోనే మనం ఇదైపోతే ఎలా ఉంటుంది. తర్వాత మన ఆలోచన ఇప్పుడు ఈయన ఏం చేశాడు, దేవుడు ఇంతగా సహాయం చేస్తే మళ్ళీ ఈయన సొంత ఆలోచన ప్రకారం ఆయనతో సంధి చేసుకున్నాడు. సంధి చేసి దేవుడికి విరోధంగా ఉన్నాడు. అంటే మనం కూడా కొన్నిసార్లు ఇలానే అంటే మన జీవితాలు కూడా, ఎందుకంటే అంటాడు మీరు పాపులమై ఉండగానే దేవుడు యేసుక్రీస్తు మన కొరకు వచ్చాడు. నిజంగానే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసు ప్రభు మన కొరకు వచ్చాడు అనేది మనం ఒకసారి ఆలోచించుకొని నిజంగా ఆయన వచ్చి మనకి ప్రాణం ఇచ్చాడు అంటే ఇది మనల్ని ఆయన కాపాడటం కోసం. అంటే ఇక్కడ రాజుగా వచ్చాడు, దేశం నుంచి శత్రువుల నుంచి కాపాడటం అంటే అక్కడ రాజరికం నుంచి ప్రశాంతంగా బతకడానికి దేవుడు ఇచ్చాడు. మనం కూడా మన జీవితాల్లో మరి ఆత్మీయంగా మనం ప్రశాంతంగా ఉండాలి అంటే దేవుడు ఈ లోకానికి మనకి ఎందుకు వచ్చాడు అనేది మనం కూడా ఒకసారి ఆలోచించుకొని, అంటే మనం దేవుని చిత్త ప్రకారం మనం ఉంటున్నామా లేకపోతే మన ఆలోచన ప్రకారం మనం ఉంటున్నామా. ఇక్కడ ఆలోచన ప్రకారం ఉండి ఇక్కడ మళ్ళా ఈయన తప్పులోకి వెళ్ళడానికి ఆహాబు మళ్ళా దేవుడు సహాయం చేస్తాడు. ఎలాంటి దేవుడు అంటే అన్ని రాజుల కంటే మరీ ఎక్కువగా పాపంలో నడిపించిన రాజును కూడా దేవుడు సహాయం చేస్తాడంటే మరి మనం ఎలాంటి వారమై ఉన్నా కానీ దేవుడు సహాయం చేస్తాడంటే మనం ఎలా ఉన్నామనేది కూడా ఈరోజు మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే చిన్న చిన్న విషయాలు మన సొంత ఆలోచనలు బట్టి మనం పడిపోయే వారంగా ఉన్నామేమో. అది ఈ విధంగా ఎందుకంటే దేవుడి సహాయం దొరుకుతుంది, దేవుడు సహాయం చేస్తున్నాడు, చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని మనం అనుకుంటూ కూడా కొన్నిసార్లు మనం తీసిన సొంత నిర్ణయాలు బట్టి మనం దిగజారిపోయే పరిస్థితులు కూడా కనపడతా ఉంటాయి. కాబట్టి ఇలాంటి మరి ఆహాబ్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మరి దేవుని వైపు తిరగాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందులో అన్నాడు 100 గొర్రెల్లో ఒక్క గొర్రె తప్పిపోయినా కానీ ఆ 99 గొర్రెలు వదిలేసి దేవుడు ఒక్క గొర్రె కోసం ఎందుకు వెళ్ళాడు అంటే ఆ ఒక్క గొర్రె కూడా తప్పిపోకూడదని దేవుని ఆశ. కాబట్టి అలాంటి ఆశ కలిగిన దేవుడు మన దేవుడు అయి ఉండగా మరి మనం ఎలా ఉండాలి, మరి చిన్న చిన్న విషయాల్లో అంటే మన సొంత నిర్ణయాలతో మనం కూడా పడిపోతున్నాం ఈ ఆహాబు లాగా. కానీ దేవుడు సహాయం చేయడానికి మాత్రం ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు అనేది మనం ఇక్కడ మరి ఆహాబు విషయంలో అర్థమవుతుంది. ఈ అధ్యాయం చదివినప్పుడు అర్థమవుతుంది. ఆహాబ్ అనేది మనకి ఎప్పుడు కూడా ఆహాబు ఇజ్రాయేలు వీళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరు చేసిన తప్పులే మనకు కనపడుతూ ఉంటాయి. కానీ దేవుడు వాళ్ళకి ఆహాబుకి ఈ విధంగా హెల్ప్ చేశాడు అనే విషయాన్ని మరి ఈ అధ్యాయం చాలాసార్లు చదివాం. కానీ ఇంతగా ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు కూడా ధ్యానించడం అనేది తప్పు కాబట్టి చదివేయాలనే ఆలోచనతో వెళ్ళిపోవడం వల్ల వెళ్ళదు. కానీ ఇది చదువుతున్నప్పుడు అర్థం ఉంటుంది దేవుడు అంటే ఎవరిని కూడా విడిచిపెట్టాలి, దేవుడు మంచి వాళ్ళని విడిచిపెట్టాలి, చెడ్డోళ్ళని పెట్టాలి, అందరికీ సహాయం చేయాలని. కాకపోతే ఏంటంటే అక్కడ కావాల్సింది ఏంటంటే పశ్చాత్తాప హృదయం. కనీసం ఆహాబ్ ఈ టైంలో ఉన్న దేవుడిని గ్రహించగలుగుతాడేమో, అంటే దేవుడు చేసిన మేలును గ్రహించగలిగితే కనీసం అప్పుడన్నా నా వైపు తిరుగుతాడేమో, తన ప్రజలు దేవుని వైపు తిప్పుతాడేమో. ఎందుకంటే అనేకమైన బయలుదేవతలకు స్తంభాలు కట్టేసి అనేకమైన బలిపేటలు కట్టిన వాడు కనీసం ఇప్పుడన్నా తిరుగుతాడేమో దేవుడు చేసిన మేలు బట్టని మరి ఆహాబు గురించి మరి దేవుడు ఆలోచించుండొచ్చు. కానీ
అక్కడ ఆహాబు మాత్రం మళ్ళా ఆయన మొదటి స్థితికే మరి రావటం, దేవుడు ఎంత హెల్ప్ చేసినా కానీ మొదటి స్థితికే వచ్చేసాడు. కాబట్టి ఈ విధంగా మరి దేవుడు హెల్ప్ చేసినా కానీ మళ్ళా మొదటి స్థితికి పడిపోయే చాలా మంది ఉంటారు. కాబట్టి అలాంటి స్థితిలోకి వెళ్లకుండా ఉండాలంటే ప్రభు మరి చెప్తున్న మాటలు జాగ్రత్తగా మనం వినాలి, దాని ప్రకారం మనం నడుచుకోవాలని మరి ప్రభు యొక్క మాటల ప్రకారం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న చెప్పినట్టు కూడా మరి ఏలియా 2 భోజనం చేశాడు, 40 దివారాత్రులు మరి నడిచాడు, కొండ మీద ఉన్నాడు. అంటే ఆ శక్తి ఎలా వచ్చింది అంటే మరి దేవుడు ఇచ్చిన ఆహారం బట్టి వచ్చింది. కాబట్టి మనం కూడా తింటున్న ఈ ఆహారాన్ని మనం కూడా మరి జాగ్రత్తగా మనం గ్రహించగలిగితే మరి మనలోకి మరి మనం పంపించుకోగలిగితే తప్పకుండా మనం కూడా అంత శక్తిని, బలాన్ని పొందుకుంటాం. దేవుని విషయంలో అంత స్ట్రాంగ్గా నిలబడగలుగుతాం. ఎక్కడ కూడా మన ఆలోచన కాదు కానీ దేవుని ఆలోచన ప్రకారం నడవడానికి మనం కూడా ఇష్టపడతాము. మనం కూడా అంటే దాని కొరకు మనం నిలబడగలుగుతాం అనేది మరి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా మరి తర్వాత కూడా చూస్తే ఒక ప్రవక్త వచ్చి రెండు తర్వాత ఆఖరిలో చూస్తే అతడు ప్రవక్తలో ఒక రాజుని అప్పుడు అతడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను శపించిన మనుషులు నీవు నీ చేతి నుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాని ప్రాణములకు మారుగా నీ ప్రాణమును, వాని జన్ములకు మారుగా నీ జన్ములు అప్పగింపబడదని రాజుతో అనగా, ఇజ్రాయేల్ రాజు మూతు ముడుచుకున్న వాడే కోపంతో శమనంలో నగరంలోకి వచ్చాను. కాబట్టి ఈ విధంగా ఈయన ఏ విధంగా అంటే కోపంతో మరి ఈయనకి మూతి ముడుచుకోవటం, కోపం అంటే ఇవి రెండు కూడా ఈయనలో ఉన్నాయి. కాబట్టి తర్వాత అధ్యాయంలో వస్తే ఆ మూతి ముడుచుకుని కూర్చున్నాడు అనేది అంటే ఈయనకి అలిగే గుణం ఎక్కువ ఉంది అనుకుంటాను. అలుగుడు అనేది కూడా మరి శత్రువుల నుంచి వచ్చేది. అలుగుడు అనేది కూడా దాన్ని కూడా చాలా మంది ఎక్కువగా అలుగుతూ ఉంటారు. అలగడం అనేది అందరిలోనూ ఉంటుంది. చిన్న చిన్న ఇంట్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అలుగుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అలుగుతూ ఉంటారు. కాబట్టి ఇది కూడా శత్రువు దగ్గర నుంచి వచ్చింది అనేది మనం గ్రహించాలి. అలిగి సాధించుకుంటారు కొంతమంది, కానీ అది అలగడం కూడా అది శత్రువు దగ్గర నుంచి వచ్చింది. కోపం అనేది శత్రువు దగ్గర నుంచి వచ్చింది. ఇవన్నీ కూడా ఈ లక్షణాలన్నీ కూడా యాహాబులో ఉన్నాయి. కాబట్టి ఆయన ప్రతిదానికి దేవుడి మీద కూడా అలగడం అనేది, కోపగించుకోవడం, అలగడం అనేది, అది మూతుముడుచుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే దేవుడు చెప్పినట్టుగా చేయాలి. కానీ ఈ విధంగా చెప్పాడు దేవుడు అనేది, నేను చేయలేకపోయానని, దేవుడు నన్ను చంపేస్తా అన్నాడు కదా అని మూతుపుచ్చుకోవాలి. కానీ కనీసం ఆ టైం కన్నా కనీసం దేవుని వైపు తిరిగితే ప్రభు నేను చేసిన తప్పని మరి ఆహాబు తిరగాలనే ఆలోచన ఎందుకు లేదు. ఎందుకంటే శత్రువు అలా రానిది. ఎందుకంటే అతనిలో ఉన్న ఆ గుణం ఏంటంటే మూతి పుడిచిన గుణం, కోపం ఆయనలో ముందు నుంచి ఉన్నాయి. కాబట్టి ఏదన్నా చెప్తే ఆలోచన కంటే కోపం ఎక్కువ వచ్చినప్పుడు ఆలోచన రాదండి. మీద కోపపడినప్పుడు ఆలోచన రాదు. కానీ నిదానంగా ఆ కోపం తగ్గించుకుని ఆలోచిస్తేనే మంచి ఆలోచనలు వస్తాయి. కాబట్టి కోపము మూతి ముడుచుకున్నప్పుడు నేను మూతి ముడుచుకుంటే లోపల వేస్తున్నాం, తగిలిపోతూ ఉన్నాం. కాబట్టి అది కూడా ఎందుకంటే ఆలోచనలు రానివ్వకుండా చేసేది శత్రువు అనేది మనం ఇక్కడ ఈ 2 మాటలు మనకు బట్టి మనకి అర్థమవుతుంది. అంటే కాబట్టి దేవుడు అదే పశ్చాత్తాప హృదయం అనేది మనకు ఎప్పుడూ ఉండాలి. ఎందుకంటే పశ్చాత్తాప హృదయంతో ఆ పశ్చాత్తాప హృదయం కూడా మనం ఎక్కడ అడగాలంటే, ప్రభువా నాకు ఆ హృదయాన్ని నాకు కలుగు చేయి అని ఎప్పుడైతే మనం ఆయనకి సరెండర్ అయిపోయి మనం ప్రార్థన చేస్తామో మనకు తెలియకుండా ఆటోమేటిక్గా కన్నీరు వస్తుంది. ఆ కన్నీరు మనకు తెలియదు. మరి అలాంటి ప్రార్థన మనం చేసుకున్నప్పుడు తప్పకుండా దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే ఇది ఊరికే క్షమించే ప్రభా అని మనం నోటితో అంటాం కాదు. కానీ హృదయాన్ని మరి దేవుడికి అర్పించి ఆ పశ్చాత్తాప హృదయాన్ని నాకు కలుగు చేయవు. ఎందుకంటే మనం పశ్చాత్తాప పడలేమండి. పశ్చాత్తాప పడదాం అనుకుంటాం కానీ ఏదో 2 మాటలు చెప్తాం. కానీ సరెండర్ అయిపోయి దేవునికి అప్పగించుకుంటే, ప్రభా నాకు ఆ హృదయం నాకు కలుగు చేయి అన్నప్పుడే మనకు తెలియకుండా ఆటోమేటిక్గా మనలో ఆ పశ్చాత్తాపం వస్తుంది. ఆ కన్నీరు కూడా మనలో నుంచి వస్తుంది. ఆ కన్నీరు అది వచ్చినప్పుడే నిజమైన పశ్చాత్తాపం, దేవుడు కూడా క్షమించగలుగుతాడు. కాబట్టి అలా అది మనం తెలుసుకోవాల్సింది. కాబట్టి క్షమించే ప్రభా అని నోటితో 100 సార్లు అన్నా కానీ క్షమాపణ ఎందుకు దొరకదంటే, పశ్చాత్తాపం లేకుండా నోటితో ఎన్ని మార్లు అన్నా కానీ అది దొరకదు. కాబట్టి ఈ విధంగా మరి ఆహాబు మరి ఆ విధంగా పశ్చాత్తాపం పడలేదు. కాబట్టి మరి ఈ రోజున మరి ఆయన చావు ఆయన కొని తెచ్చుకున్నాడు. కానీ మన జీవితాల్లో మరి చేసిన తప్పులకు పశ్చాత్తాపడటం అనేది అంటే ఒప్పుకుంటాం. కానీ ఎప్పుడు మనం క్షమించబడతాం అంటే పశ్చాత్తాపడినప్పుడే మనం క్షమించబడతాం. అంటే చేసిన తప్పు పశ్చాత్తాపం అంటే పశ్చాత్తాపడినప్పుడు ఇక మీద ఇంకొకసారి చేయము, ఇంకొకసారి ఇలాంటి దానిలోకి మేము వెళ్ళము అనేది ఆ పశ్చాత్తాప హృదయం మనలో ఉంటే దేవుడు అది కలుగజేసినప్పుడు ఆ రాతి గుండె అనేది మెత్తగా అయిపోద్దండి. మెత్తగా అయిపోయి మన కళ్ళంటి నీళ్ళు వచ్చి మరి దేవుడు అక్కడ మనకు కార్యం చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఇలాంటి ప్రార్థన ఈ విధంగా మరి పశ్చాత్తాపడటానికి మనందరం అంటే ఆ ప్రార్థన చేసుకోవడానికి మనం ఎప్పుడైతే అలవాటు పడతామో ప్రతిరోజు కూడా ఆ ఏడుపు అనేది మనం స్వతహాగా ఏడటం కాదు, కానీ అది లోపల నుంచి వచ్చినప్పుడు తప్పకుండా
పశ్చాత్తాపడతాము, తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు కనికరం చూపుతాడు. ఆ యొక్క మన యొక్క పరిస్థితుల నుంచి విడిపించి మనల్ని లేవనెత్తే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు దేవుడు సహాయం చేయడానికి ఉన్నాడు తప్ప ఎవరిని శపించడానికి లేడు. కాబట్టి ఎందుకు శపించబడుతున్నామంటే మనం చేసిన పాపాలు ఆయన విరుద్ధంగా ఉన్నాం కాబట్టి శపించబడుతున్నారు కాబట్టి. కానీ దేవుడు ఆశీర్వదించడానికే ఉన్నాడు. కాబట్టి తెలుసుకుని ఆయన మాటలు మనం గైకొని, ఆయన మాటలు మన హృదయంలో తీసుకుని, మన పక్షాన ఆయన యుద్ధం చేసే దేవుడు. ఎందుకంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారండి, వీళ్ళు 2 చిన్న మేక పిల్లలాంటి లాగా వాళ్ళు కనబడుతున్నారంట. వాళ్ళందరూ కూడా కప్పేసినట్టు ఉన్నారు. అయినా సరే దేవుడు అక్కడ సహాయం చేస్తాడంటే ఎలాంటి పరిస్థితి గుండా వెళ్ళినా కానీ దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు శత్రువుకు మనకు అప్పగించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆ కొండ మీద కాదు, ప్రతి చోట దేవుడు ఉన్నాడు. ఇక్కడ అన్నాడు, అప్పుడు దైవజనుడు ఒకడు వచ్చి ఇజ్రాయేల్ రాజు కానీ యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సిరియన్లో యెహోవా కొండలకు దేవుడే కానీ లోయలకు దేవుడు కానీ అయితే నేను యెహోవానై ఉన్నాను, మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహం అంతటి నీ చేతికి అప్పగించేది. కాబట్టి దేవుడు ప్రతి చోట దేవుడే. అది కొండలో కానీ లోయలో కానీ ఎక్కడైనా సరే లోయలో నుంచి లేపుతాడు, కొండ అనుభవంలోకి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. కాబట్టి ఇలాంటి దేవుడు మనం కలిగి ఉన్నామంటే దేవుడు అంటే ఎలాంటి పరిస్థితులు మనం ఆవరించి ఉన్నా కానీ దానిలో నుంచి మళ్ళీ దేవుడు లేవనైతే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా మనం కాకపోతే దేవునికి కావాల్సింది అంటే పశ్చాత్తాప హృదయం. ఆహావులు అది లేదు కాబట్టి మరలా మామూలుగా అయిపోయాడు. కానీ మనం ఆ పశ్చాత్తాప హృదయాన్ని మనం ఎప్పుడైతే తీసుకోగలుగుతామో, ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడటానికి దేవుని ముందు ఇష్టపడతామో, అప్పుడే దేవుడు మన లేవనెత్తాడు. మన పాపాల నుంచి కూడా మనం విడుదల పొందుతాము, క్షమాపణ పొందుతాము. ఆ శాప పాపాల నుంచి కూడా మనం విడుదల పొందామని ప్రభు పేరు కోరుకుంటూ మనందరం కూడా మరి ఆ ప్రార్థన అనేది మరి పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన తీసుకోవాలని ప్రభు పేరు కోరుకుంటూ దేవుడి వాక్యం దీవించిన గాక.